హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 15 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్టుగా సాగినటువంటి మ్యాచ్లో క్రికెట్లో ఒక్క పరుగు ఎంత అనువైనదో, ఎంత అమూల్యమైనదో నిన్నటి మ్యాచ్ చూస్తే ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉంది. ఒక్క రన్ తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం అయితే సాధించింది. నిజంగా ఫ్యాన్స్ని అయితే మునివేళ్ల పైన నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మాత్రం ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ కంటే మధురానుభూతి కలిగించింది ఈ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఈ మ్యాచ్ ఎలా సాగింది, ఏంటి, ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట అయితే ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అక్షర్ పటేల్ చెప్పింది అయితే బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటాయి అని చెప్పాడు. అదేం లేదు, ఓవర్కాస్ట్ కండిషన్స్ లేదు, ఏమీ లేదు. బ్యాటింగ్కి మాత్రం ఫుల్ ప్యారడైజ్, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయవచ్చు. అలా సాగింది నిన్న మ్యాచ్. సో స్టార్టింగ్ 19 వరకు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమైంది ఓపెనింగ్ స్టాండ్. సో 12 రన్స్ వేసి సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత ఈ వికెట్ని ముఖేష్ కుమార్ అయితే అందించడం విశేషం. 2 4s కొట్టి తను వెళ్ళిపోయిన తర్వాత ఫామ్లో కూడా లేడు మన జాస్ ద బాస్, కానీ నిన్నటి మ్యాచ్లో మాత్రం ఫామ్లోకి వచ్చాడని చెప్పుకోవచ్చు. మరి ఇదే ఫామ్ని ఎన్ని మ్యాచెస్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయగలడు అనేది మరో ప్రశ్న. బట్ నిన్నటి మ్యాచ్లో అయితే రావడంతోనే ఎదుర్కొన్న ఫస్ట్ బాలే సిక్సర్తో స్టార్ట్ చేసిన తీరు అమోఘం అని చెప్పుకోవచ్చు. ఆ ఇంటెంటే 50 సాధించేలా చేసింది. ఎందుకంటే యాక్సిలరేషన్ జాస్ ద బాస్ చేయగా కన్సాలిడేషన్ మాత్రం శుభ్మన్ గిల్ చేయడం విశేషం. కన్సాలిడేషన్లో ఈ పార్ట్నర్షిప్ క్విక్గా ట్రావెల్ అయింది, క్విక్గా బిల్డ్ అయింది అంటే యాక్సిలరేషన్ చేయడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి జాస్ బట్లర్ పుణ్యమే. సో తర్వాత తను 52 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 60 పార్ట్నర్షిప్కి అయితే బ్రేక్ పడింది. 60 పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత ఏ మొమెంటం అయితే పోయిందో ఆ మొమెంటంని తిరిగి తెచ్చుకోవడానికి శుభ్మన్ గిల్ యాక్సిలరేషన్ పీరియడ్లోకి మారాల్సి వచ్చింది. సో కన్సాలిడేషన్ దగ్గర నుంచి యాక్సిలరేషన్లోకి రావాల్సి వచ్చింది. బట్ 50 చేయటం మాత్రం చాలా బాల్సే తీసుకున్నాడు 50 చేయడానికి. సో 50 అయితే మొత్తానికి చేశాడు. అండ్ నిన్న జాస్ బట్లర్కి 50 అయింది కదా, 32nd 50 అని చెప్పుకోవచ్చు నిన్నటి 50తో. సో తర్వాత జాస్ బట్లర్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ అయితే సాగింది. వాషింగ్టన్ సుందర్ అదేవిధంగా శుభ్మన్ గిల్. సో మిడిన్ 50 ఇన్ ఐపీఎల్ కెరియర్. సో ఫస్ట్ 50 అయితే సాధించాడు వాషింగ్టన్ సుందర్. మనందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ జీటీ మధ్య మ్యాచ్లో తను 49 రన్స్కి అవుట్ అయ్యాడు. త్రుటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు, కానీ ఈ ఇయర్లో మాత్రం సీజన్ 19లో అది తను తిరిగి పొందగలిగాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే డేంజర్గా మారుతున్న టైంలో ఈ పార్ట్నర్షిప్ని ఎంగిడి బ్రేక్ చేయడం విశేషం. ఎంగిడి స్లోవర్ వన్స్ వేస్తూ కొంచెం గెస్సింగ్లో పెట్టాడు. సో తర్వాత శుభ్మన్ గిల్ 55 రన్స్ వేసి అవుట్ అయినాక 104 పార్ట్నర్షిప్కి అయితే బ్రేక్ పడింది. 183 దగ్గర థర్డ్ వికెట్ పడింది.
లాస్ట్ ఓవర్లో ఒక వికెట్ కూడా పడింది, అది కూడా సెట్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ 50+ చేసి తను అవుట్ అయ్యాడు. మన శుభ్మన్ గిల్ 70 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. గైస్, 70 రన్స్ వేసి శుభ్మన్ గిల్ అవుట్ అయితే 55 రన్స్ వేసి వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. సో 4 వికెట్స్ని అయితే లాస్ అయింది గుజరాత్ టైటాన్స్. దీంట్లో ముఖేష్ కుమార్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ విలువైనటువంటి వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు, అది కూడా డేంజర్ బ్యాటర్స్ వికెట్సే. సో ఒకటి ఎంగిడికి రావడం, ఒకటి కుల్దీప్ యాదవ్కి రావడం. కుల్దీప్ యాదవ్ వర్సెస్ జాస్ బట్లర్ కాంటెక్స్ట్లో కుల్దీప్ యాదవ్దే పై చేయిందని చెప్పుకోవచ్చు. సో టోటల్గా ఎక్స్ట్రాస్ మాత్రం బాగానే ఇచ్చారు. సో 10+ ఇచ్చారు ఎక్స్ట్రాస్ మాత్రం. టోటల్గా 210 రన్స్ అయితే స్కోర్ బోర్డ్ పైన పెట్టగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్లో రాహుల్ త్రిపాఠి 14 రన్స్ అయితే చేశాడు, అవి కూడా కొంచెం భాగమయ్యాయి ఈ రన్స్లో అని చెప్పుకోవచ్చు. అనంతరం లక్ష్యధను ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా మంచి స్టార్ట్. గుజరాత్ టైటాన్స్తో పోలిస్తే ఓపెనింగ్ స్టాండ్ అద్భుతంగా వచ్చింది. 76 ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది. బట్ పవర్ ప్లేలో ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేసినా కానీ ఆఫ్టర్ ద పవర్ ప్లే మంచి వికెట్ అయితే పొందగలిగింది గుజరాత్ టైటాన్స్. సో 41 రన్స్కి మళ్ళీ త్రుటిలో హాఫ్ సెంచరీని అయితే మిస్ చేసుకున్నాడు పతుమ్ నిశాంక. ఎక్కడైతే వదిలిపెట్టాడో అదే ఫామ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. 50 దాకా వెళ్తున్నాడు కానీ 50 త్రుటిలో చేజారుతుంది తనకి. సో ఎంఐ మ్యాచ్తో కూడా అదే జరిగింది. 41 రన్స్కి ఆ మ్యాచ్లో కూడా అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కూడా అదే స్కోర్కి రిపీట్ అయింది. సో తర్వాత మళ్ళీ నితీష్ రాణాతో కలిసి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. 101 దగ్గర 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. రషీద్ ఖాన్ అయితే 2 వికెట్స్ తీసుకోవడం విశేషం ఒకటి ఓవర్లో. అది కూడా ఫస్ట్ నితీష్ రాణా 5 రన్స్కి అవుట్ అయినా కానీ ఇన్ఫాక్ట్ సబ్గా వచ్చి డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి సమీర్ రిజ్వీని గోల్డెన్ డక్గా పంపించడం రషీద్ ఖాన్ సొంతమైంది. అది బ్యాట్కి ప్యాడ్కి చాలా హ్యూజ్ గ్యాప్ అయితే ఉంది, దాన్ని మేనేజ్ చేయలేకపోయాడు సమీర్ రిజ్వీ. క్లీన్ బౌల్డ్ అయితే అయ్యాడు. ఇలా వచ్చాడు ఇన్ఫాక్ట్ సబ్గా, అలా వెళ్ళిపోయాడు, ఇన్ఫాక్ట్ అయితే చేయలేకపోయాడు. సో తర్వాత అయితే ఇక్కడ గైస్ ఏంటంటే 76 దగ్గర వికెట్ అయితే పడింది కదా మన పతుమ్ నిశాంకది. అయితే ఇక్కడ యాక్సిలరేషన్ జరిగింది, అది కూడా ప్రసిద్ధ్ కృష్ణ, ఇద్దరు కర్ణాటక క్యాట్స్, కేఎల్ రాహుల్ వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ. బ్యాటిల్లో కేఎల్ రాహుల్దే పై చేయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఓవర్లో 4.4 రావడం విశేషం. చాలా రన్స్ అనేవి వచ్చాయి. కాస్తో కూస్తో రన్ రేట్ అయితే కవర్ చేయగలిగాడు. బట్ 101 దగ్గర 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడిపోయిన తర్వాత డేవిడ్ మిల్లర్ రావడం, డేవిడ్ మిల్లర్తో పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం. బట్ చిన్నపాటి ఇన్ఫాక్ట్ అయితే తనలో ఉంది. పెయిన్ ద్వారా క్రీజ్ని వదిలి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగే సమయానికి తన స్కోరు 30+ ఉన్నింది. తర్వాత అక్షర్ పటేల్ గోల్డెన్ డక్గా వెనుదిరగడం, ఆ తర్వాత స్టబ్స్ రావడం, లేని రన్కు వెళ్ళి రన్అట్ అవ్వడం కొని తెచ్చుకుంది. 7 రన్స్కి వెళ్ళిపోయాడు. కష్టాల్లో ఢిల్లీ, ఆదుకునే నాదుడు ఎవరు అనుకుంటున్న టైంలో మళ్ళీ హీఈస్ బ్యాక్. పెయిన్ నుంచి రికవరీ అయ్యాడు. అప్పటి వరకు కేఎల్ రాహుల్ యాక్సిలరేషన్ చేస్తున్నాడు, సెంచరీకి సమీపంలో వెళ్తున్నాడు. బట్ 8 రన్స్ దూరంలో తన సెంచరీ మార్క్ని అయితే కోల్పోయాడు. గైస్, నేను మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ వేస్తున్నాను. ఏంటంటే
ఈ ఐపీఎల్ సీజన్ 19 అయిపోయే కల్లా ఎన్ని సెంచరీస్ నమోదవుతాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు చెప్పింది కరెక్ట్ అయితే వాళ్ళ పేరు నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఎంతమంది ఎన్ని సెంచరీలు నమోదు చేశారని కూడా చెప్తాను వాళ్ళ పేరు చెప్పి. సో ఖచ్చితంగా మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఒక 10 అనుకుంటున్నాను. బట్ సూపర్ ఓవర్ మాత్రం నేను ఈ సీజన్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సెంచరీస్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మొన్నే సమీర్ రిజ్వీ 90కి వెళ్ళాడు, ఈరోజు కేఎల్ రాహుల్ 92కి వెళ్ళాడు. పోను సంఖ్య పెరుగుతూ పోతుంది. సో కాబట్టి సెంచరీస్ అయితే నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ సీజన్లో. ఇంకా లాట్ ఆఫ్ మ్యాచెస్ అయితే ఉన్నాయి కాబట్టి. సో తర్వాత మళ్ళీ విప్రాజ్ నిగమ్ రావడం, కేఎల్ రాహుల్ 92 రన్స్కి అవుట్ అయిన తర్వాత విప్రాజ్ నిగమ్ వచ్చిన తర్వాత రన్ రేట్ స్లోలీ అప్ అవుతుంది. దాన్ని డిక్రీజ్ చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు డేవిడ్ మిల్లర్. మొహమ్మద్ సిరాజ్ని మాత్రం మామూలుగా చితకబాదలేదు. చాలా రన్స్ అయితే వెళ్ళిపోయాయి ఆ ఓవర్లో. 13 రన్స్ కావాలి 6 బాల్స్లో. విప్రాజ్ నిగమ్ సింగిల్ తీసుకొని స్ట్రైక్ రిటైన్ చేసుకున్నాడు. లాస్ట్ ఓవర్లో 4 కొట్టాడు, సింగిల్ తీసుకున్నాడు. తర్వాత 4 కొట్టిన నెక్స్ట్ బాల్కే అవుట్ అవడం విశేషం, నాట్ సింగిల్. అవుట్ అయ్యాడు. తర్వాత కుల్దీప్ యాదవ్ రావడం, కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చే సమయానికి 3 బాల్స్లో కావాల్సిన రన్స్ 8, అక్కడ 6 పడింది. 2 బాల్స్లో 2 రన్స్ కావాలి. సింగిల్ని డినై చేశాడు. ఎందుకు? ఒకవేళ ఆ సింగిల్ కనుక తీసుకొని ఉండుంటే కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి మ్యాచ్ ఫినిష్ చేసేవాడేమో. ఒకవేళ డాట్ అయినా లేకపోతే వికెట్ అయినా ఖచ్చితంగా సూపర్ ఓవర్ చూసేవాళ్ళమేమో, చెప్పలేం. బట్ సింగిల్ని డినై చేయటం అనేది చాలా పెద్ద మిస్టేక్. ఒక్క రన్ ఎంత అమూల్యమైనదో నిన్నటి మ్యాచ్ చూస్తే తెలుస్తుంది మనకి. ఎందుకంటే బ్యాటింగ్ ప్యారడైజ్లో మనం ఎంతైనా రన్స్ చెయ్యొచ్చు అన్న బీమా మనకు ఉండొచ్చు. బట్ క్రికెట్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఏ క్షణమైనా లాస్ట్ బాల్ వరకు ఏ మ్యాచ్ మనం చెప్పలేనిది. ముఖ్యంగా హై స్కోరింగ్ మ్యాచెస్. లో స్కోరింగ్ మ్యాచెస్ని డిపెండ్ చేసుకోవడము గతంలో చూసాం. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ 111ని పంజాబ్ ఎంత మంచిగా డిపెండ్ చేసుకుందో. అలాంటి మ్యాచెస్ అడపాదడప వస్తాయి. కానీ హై స్కోరింగ్ మ్యాచెస్లో 1 రన్ తేడాతో గెలవటం అనేది నాట్ ఏ జోక్ గైస్. ప్రసిద్ధ్ కృష్ణ ఎంత ప్రెషర్లో ఉండుంటాడో ఇమాజిన్ చేసుకోండి. ఆ 6 పడిన తర్వాత చాలా టైం తీసుకున్నారు. సింగిల్ డినై చేయడం అనేది ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే కలిగింది. అండ్ ఆల్సో ఫీల్డింగ్లో కూడా 2-3 క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు. గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి బోనస్గా వచ్చిన రన్స్ వల్లే ఇంత దగ్గర వరకు వచ్చింది. ఆ బైస్ 4 రావడం ఇన్ఫాక్ట్ అయితే వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్కి. బట్ ఉన్న ఆపర్చునిటీని చేతులారా కోల్పోయిందనే చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్. వల్లబుద్ధి చెప్పగలను. కుల్దీప్ యాదవ్ ఒకవేళ సింగిల్ తీసి కుల్దీప్ యాదవ్కి స్ట్రైక్ ఇచ్చినా కానీ తను సింగిల్ ఈజీగా తీయగలడు. ఎందుకు చెప్తున్నానంటే గైస్, అక్షర్ పటేల్తో గతంలో పార్ట్నర్షిప్ కూడా చేశాడు టెస్టుల్లో. ఒకసారి మీరు రీసెర్చ్ చేసుకొని చూడండి. సో కాబట్టి సింగిల్ అయితే తీసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయితే అయ్యేది. సో మొత్తంగా 1 రన్ తేడాతో లాస్ట్ బాల్కి 2 రన్స్ కావాల్సిన టైంలో కుల్దీప్ యాదవ్ రన్అట్ అవ్వడం వల్ల మొత్తానికి గుజరాత్ టైటాన్స్ వశమైతే అయింది. ఆ ఓవర్లో వైడ్కి కూడా రివ్యూకి వెళ్ళారు. జస్ట్ 1 ఇంచ్ కిందకుంది హైట్. దానివల్ల డాట్ బాల్గా ఎంపైర్ డిక్లరేషన్ ఇవ్వడం, అది వికెట్కి దారి తీయడం చకచక జరిగిపోయాయి. ఒకవేళ అది వైడ్ అయ్యి ఉంటే మాత్రం వేరే రిజల్ట్ ఉండేది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే రషీద్ ఖాన్ నిన్న పెద్ద ఇంపాక్ట్ చేశాడు. రషీద్ ఖాన్ 3 for 17 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. తర్వాత ప్రసిద్ధ్ కృష్ణకి 2 వికెట్లు వచ్చాయి, 2 రన్అట్లు ఉన్నాయి.
అండ్ ఆల్సో ఇంకొక వికెట్ అశోక్ శర్మ మాత్రం చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రో అయ్యాడు. ప్రతి మ్యాచ్లో వికెట్ అయితే తీసుకునేవాడు, కానీ నిన్నటి మ్యాచ్లో మాత్రం వికెట్ అయితే తీసుకోలేకపోయాడు. మొహమ్మద్ సిరాజ్కి వచ్చింది ఒక వికెట్. సో అది ఫ్రెండ్స్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్, నో సర్ప్రైజ్, చాలామంది శుభ్మన్ గిల్ అనుకుని ఉండంటారు, కానీ బౌలింగ్లో మంచి ఇంపాక్ట్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ని ప్రెషర్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి రషీద్ ఖాన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. తను వేసిన 4 ఓవర్స్ కోటాలో 17 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు, కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం విశేషం. ముఖ్యంగా చెప్పాలంటే గైస్, ఈ సీజన్లో బౌలర్స్ ఎక్కువగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ అందుకుంటున్నారు, బ్యాటర్స్ చాలా తక్కువగా. మీరు చూస్తే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి, అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 3 మ్యాచెస్ వరకు బౌలర్సే తీసుకున్నారు. మళ్ళీ ఈరోజు అంటే నిన్న జరిగిన మ్యాచ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 16 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో కోల్కతా నైట్ రైడర్స్కి ఇది సువర్ణమైన అవకాశం. మొన్న మ్యాచ్ రెయిన్ వల్ల నో రిజల్ట్గా వచ్చింది. మరి వాళ్ళ యొక్క క్యాంపెయిన్ని విన్నింగ్గా చేస్తారా, మొదటి విన్ని అందుకుంటారా అనేది చూడాల్సిన అంశం ఎంతైనా ఉంది. మిస్టేక్స్ చాలా ఉన్నాయి, వాటిని అన్నిటిని సరిదిద్దుకొని వస్తారని ఆశిద్దాం. అండ్ ఎల్ఎస్జి వాళ్ళ యొక్క విన్నింగ్ మొమెంటమ్ని ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే బౌలింగ్ అటాకింగ్ లైనప్ చాలా బాగుంది. అండ్ ఒక్కరు మ్యాచ్ విన్నర్ అని చెప్పలేము ఈ ఎల్ఎస్జిలో, బట్ రన్స్ అయితే ఇస్తూ వెళ్తున్నారు. ఎంత రన్స్ ఇచ్చినా కానీ దాన్ని కంబ్యాక్ అయితే చేయగలుగుతున్నారు, అది విషయం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.